అంటే బైబిల్ సత్యం కాదంటారు? కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు తమ నోటితో ఒప్పుకుంటూనే ఉన్నారు. సత్యదేవుడైన యేసు ఉన్నట్లు ఇది రుజువు కాదా? ఇది ఎలా సాధ్యమంటారా? ఎందుకంటే వ్రాసింది వ్యక్తులైనా వారి చేత వ్రాయించింది మాత్రం దేవుడు. కారణం దేవుడే ఇవన్నీ బైబిల్ ద్వారా తెలియపరిచాడు. వేల సంవత్సరాల కిందనే బైబిల్ రాసిన వాళ్ళకు తెలిసాయంటే వాటిని దేవుడు వాళ్ళకు చెప్పి ఉంటాడనేది ఖచ్చితం. యేసు ఉన్నాడని తిరుగులేని రుజువు. అందరికీ ప్రైజ్ ది లార్డ్, షలోమ్. మరి ఈ వీడియోలో దేవుడు నిజంగా ఉన్నాడా లేదా అన్నది బైబిల్ ప్రకారంగా కొన్ని రోజులను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా మీరు చూడండి. ఈ వీడియోలో మనం 7 విషయాలను మనం తెలుసుకుంటాం. 7 రుజువులు బైబిల్ ప్రకారంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీకు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయవలసింది మనం చేస్తున్నాం. ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్, నిఖిల్ ప్రిన్స్ వాయిస్. థ్యాంక్ యూ. సో దేవుడు నిజంగా ఉన్నాడా? ఈ ప్రశ్నకు బైబిల్ ఇచ్చే జవాబు ఏంటి? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి బైబిల్ తిరుగులేని రుజువులు ఉన్నాయి. మతాలు చెప్పే వాటిని గుడ్డిగా నమ్మమని బైబిల్ చెప్పట్లేదు, కానీ మంచి చెడులను వివేచించగల సామర్థ్యాన్ని ఉపయోగించి దేవునిపై విశ్వాసం పెంచుకోమని చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము, 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనము. సైన్స్ చెప్పిన విషయాలను ముందే చెప్పిన బైబిల్. మొదటిగా ఏంటో చూద్దాం. మొదటిగా భూమి శూన్యంలో వ్రేలాడుతుందని ముందే చెప్పిన బైబిల్. భూమి శూన్యంలో వ్రేలాడుతుందని కోపర్నికస్ అనే శాస్త్రవేత్త క్రీస్తు శకం 1475లో కనుగొన్నాడు. ఇదే విషయాన్ని ఎన్నో విజ్ఞాన విషయంలో కనుగొన్నసారి ఐజాక్ న్యూటన్ కూడా 17వ శతాబ్దంలో భూమి శూన్యంలో వ్రేలాడుతుందని నిరూపించి తెలియజేశాడు. అప్పటి నుంచి విద్యార్థులకు భూమి శూన్యంలో వ్రేలాడుతుందని చెప్పడం ప్రారంభించారు. అయితే ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో తెలియజేసింది. శూన్య మండలముపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యముపైని భూమిని వ్రేలాడ చేసెను. యోబు 26వ అధ్యాయము 7వ వచనం. రెండోది మనం చూసుకున్నట్లయితే భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిన బైబిల్. భూమి గుండ్రంగా ఉందని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ కొన్ని పరిశోధనలతో తెలియజేసినప్పటికీ కాదు, బల్లపరుపుగా ఉందని మరికొందరు శాస్త్రవేత్తలు క్రీస్తు శకం 16వ శతాబ్దము వరకు వాదిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాదనలు ఉన్న సమయంలో గెలీలియో అనే శాస్త్రవేత్త క్రీస్తు శకం 1600ల శతాబ్దంలో పలు ప్రయాసల చేత భూమి గుండ్రముగా ఉందని నిరూపించారు. ఇదే విషయాన్ని దైవ గ్రంథం బైబిల్ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో తెలియజేసింది. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును, ఆయన వాటిని ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును అని యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తాం. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. యెషయా 40:22. మరి మూడోదిగా ఏంటో చూద్దామా? 3 ప్రాణం రక్తంలో ఉన్నదని చెప్పిన బైబిల్. విలియం హార్వే క్రీస్తు శకం 1628లో ప్రాణము రక్తంలో ఉందని చెప్పారు. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో ఈ విషయాన్ని దేవుడు మోషే ద్వారా తన గ్రంథంలో వ్రాయించాడు. ఆది కాండము 9వ అధ్యాయము 4వ వచనం 5వ వచనము, లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం మనం చూసుకుంటాం. రక్తము దేహమునకు ప్రాణము, లేవియ కాండం 17వ అధ్యాయము 11వ వచనము. 4వదిగా నక్షత్రాలు లెక్కించడము వీలు కాదని చెప్పిన బైబిల్. టెలిస్కోప్ను కనిపెట్టక ముందు మరియు కనిపెట్టిన క్రీస్తు శకం 1600 సంవత్సరాల తర్వాత చాలామంది నక్షత్రాలను లెక్క పెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు క్రీస్తు శకం 20వ శతాబ్దంలో నక్షత్రాలను లెక్కించలేమని విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు. నక్షత్రాలను లెక్కించడము వీలు కాదని బైబిల్ క్రీస్తు పూర్వమే తెలియజేసింది. ఆది కాండం 15వ అధ్యాయము 5వ వచనము, ఇర్మియా 33వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకోవచ్చు. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేసేదను అని ఇర్మియా 33:22లో మనం చూస్తాం. 5వదిగా 21వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదని, ఒక్కొక్క నక్షత్రము వేరువేరు ఉష్ణం కాంతి గలవని చెప్పకముందే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను రాయించాడు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఈ యొక్క నక్షత్రంనకు మరి యొక్క నక్షత్రంనకు భేదము కలదు. 1 కొరింథీ 15వ అధ్యాయము 41.
ఆరవదిగా గాలికి బరువు ఉందని ముందే చెప్పిన బైబిల్. క్రీస్తు శకం 1783లో జోసెఫ్ మౌంట్ మరియు జాక్వెస్ బలూన్ని కనుగొన్న తరువాత గాలికి బరువు ఉన్నదని ప్రపంచం మొత్తం తెలుసుకున్నారు. వీరు ఈ విషయాలను కనిపెట్టక పూర్వమే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే తెలియజేసింది. గాలికి ఇంత బరువు ఉండవాలని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు అని ఈ విధంగా మనం యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము మనం చూసుకోవచ్చు. చివరిగా 7వదిగా సముద్ర జలములు సూర్య వేడిమి చేత ఆవిరిగా మరి మేఘములుగా మారి వర్షం కురిసి నదులు సముద్రాలను నిండుతున్నాయి అని ఇది ఒక జలచక్రం అని క్రీస్తు శకం 17వ శతాబ్దంలో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయాన్ని బైబిల్ క్రీస్తు పూర్వమే తెలియజేసింది. కీర్తనలు 135వ అధ్యాయము 7వ వచనము, అదేవిధంగా ప్రసంగి 1వ అధ్యాయం 7వ వచనము, అదేవిధంగా ఇర్మియా 10వ అధ్యాయం 13వ వచనము, అలాగే యోబు 36వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియజేశాడు. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రమును నిండుట లేదు. నదులు ఎక్కడ పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడును మరలిపోవునని ప్రసంగి 1:7లో మనం చూస్తాం. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, బాణ కురినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే, తన నిధుల నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. కీర్తనలు 135:7వ వచనము. అంటే బైబిల్ సత్యం కాదంటారా? సత్యదేవుడైన యేసు ఉన్నట్లు ఇది రుజువు కాదా? ఇలాంటి విషయాలు మనం బైబిల్లో ఎన్నో చూడొచ్చు. ఇవి కేవలం కొన్ని మాత్రమే. నేటి మానవులు అనేక పరికరాల ద్వారా, పరిశోధనల ద్వారా, టెక్నాలజీ ద్వారా విశ్వ సంబంధిత విషయాలను కనుగొంటున్నారు. అయితే బైబిల్ రాసిన వ్యక్తులు ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే, ఎలాంటి పరిశోధనలు లేకుండానే విశ్వ సంబంధిత విషయాలను మరియు భవిష్యత్తు ప్రవచనాలను తెలియజేశారు. ఇది ఎలా సాధ్యమంటారా? ఎందుకంటే వ్రాసింది వ్యక్తులైనా వారి చేత వ్రాయించింది మాత్రం దేవుడే. అందుకే బైబిల్ను దైవ గ్రంథం అని, ఇలాంటి విషయాలను దేవుడు మాత్రమే ముందుగానే వ్రాయించగలడని కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు తమ నోటితో ఒప్పుకుంటూనే ఉన్నారు. బైబిల్ రాసి వాళ్లకు శాస్త్రవేత్తల కన్నా, మిగతా వాళ్ళకన్నా చాలా ఎక్కువ విషయాలను తెలుసు. కారణం దేవుడే ఇవన్నీ బైబిల్ ద్వారా తెలియపరిచాడు. ఈ కాలంలోని ప్రజలకు తెలియని విషయాలు 1000 సంవత్సరాల క్రిందటే బైబిల్ రాసిన వాళ్లకు తెలిసాయంటే వాటిని దేవుడు వాళ్లకు చెప్పి ఉంటాడనేది ఖచ్చితం. ఇదే సృష్టికర్త అయిన యేసు ఉన్నాడని దానికి తిరుగులేని రుజువు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరినీ తోడై ఉండును గాక. ఆమేన్.